తెలుసుకుందాం. సార్, అనేక మంది క్రైస్తవులు గర్వాపస్ అవుతున్నారని ప్రచారం జరుగుతోంది. ఓ మరి క్రైస్తవ నాయకులుగా మీరు ఎలా ఫీల్ అవుతున్నారు? ఇప్పుడు ఘర్వాపసి క్రైస్తవులు మళ్ళీ హిందువులుగా హిందువులుగా మారుతున్నారు. మారుతున్నారని ఛత్తీస్గఢ్లో మనం 30-40 కుటుంబాలు అవును, కదా. ఎన్ని కుటుంబాలు? 40 కుటుంబాలు కదా. వాళ్ళని హిందువులుగా మార్చేశారు అని దాని చాలా గొప్ప విజయం సాధించినట్టుగా ఈ హిందుత్వవాదులు చెప్పుకున్నారు. చాలా వాళ్ళ సంతోషం చూస్తే నాకు సంతోషం అనిపించింది. మనం ఏంటి అందరు సంతోషంగా ఉండాలని కోరుకుంటాం. కాబట్టి ఏదైనా కానీ కారణం క్రైస్తవులు కొంతమంది భ్రష్టులు అయిపోయినారని చెప్పి వాళ్ళు పండగ చేసుకుంటుంటే మనం కూడా డప్పు కొడతాం. కమాన్, నేను కూడా సంతోషం. నీ సంతోషం అట్లా ఉంటే మరి నీ సంతోషమే మాకు కావాలా? ఇప్పుడు ఘర్వాపసి అంటే అర్థం ఏంటో నాకు అర్థం కాలే అసలు. వాళ్ళు క్రైస్తవత్వాన్ని వదిలేసి హిందుత్వాన్ని మళ్ళీ ఎంబ్రేస్ చేసుకున్నారు, కౌగలించుకున్నారు, హిందూ మతములోకి వచ్చేశారు అంటే మంచిదే. వాళ్ళకి నచ్చి హిందూ మతమే నచ్చింది, నాకు యేసు మతం వద్దు, మేము హిందువులుగానే జీవిస్తాం. కొంతకాలం క్రైస్తవ మతంలో ఉన్నాం, మాకు ఆ మతం నచ్చలేదు, ఆ మతంలో సత్యము లేదు, న్యాయం లేదు, ధర్మం లేదు, మన హిందూ మతమే చాలా మహోన్నతమైనది, మన హిందూ మతంలోకి వచ్చేస్తాం అని వాళ్ళు 40 కుటుంబాలు వాళ్ళు అట్లా వచ్చేసి ఉంటే వాళ్ళని నేను మనస్ఫూర్తిగా అభినందిస్తున్నా. అంటే స్వతంత్ర నిర్ణయం తీసుకున్నా, కనుక వాళ్ళని అభినందిస్తున్నా. వాళ్ళు అట్లా మారడం ద్వారా పరలోకంలో వాళ్ళకి దేవుడు ఇచ్చే ఆస్తిపాస్తులు, పొలాలు, బంగ్లాలు కొన్ని ఉంటాయి. అవి మనం కబ్జా పెట్టుకోవచ్చు. అది కూడా మనకు చాలా సంతోషం. థ్యాంక్ యూ బ్రదర్. ఇంకా సాధ్యమైనంత ఎక్కువ మంది ఊడిపోండి, ఎక్కువ మంది భ్రష్టులైపోండి, పరలోక బహుమానాలు వదిలేసి వెళ్ళిపోండి. పైకి పోయినాక మీరు వదిలేసిన ఇండ్లన్నీ మావే. మీరు ఈ గరికి వెళ్తే మాకు ఆ గరు ఉంటుంది. కాబట్టి అది దాన్ని పెద్ద మనం లెక్క చేయము. ప్రపంచంలో ఉన్న ఎవ్రీ సింగిల్ క్రిస్టియన్, ప్రతి ఒక్క క్రైస్తవుడు కూడా వదిలేసి వేరే మతంలోకి వెళ్ళిపోయినా సరే ఆ తర్వాత కూడా నేను ఒక్కడినైనా సరే యేసయ్య పాదాలు పట్టుకొని ఆయనలోనే జీవించి ఆయనలోనే మరణించి ఆయన దగ్గరికి వెళ్ళిపోతాను. నేను ఒక్కడినైనా సరే, నాకు ఇన్ని లక్షల మంది కోట్ల మంది ఉన్నారా అనేది నాకు అవసరం లేదు. అందరూ పోనీ, నేను ఒక్కడనే పైకి వెళ్తా, ఒక్కడనే పరలోకానికి వెళ్తా. అప్పుడు వీళ్ళందరూ వదిలేసిందంటే ఆస్తి నాదే కదా. అవును. కాబట్టి దాని గురించి మనం ఫీల్ అయ్యేది ఏం లేదు. ఒక చిన్న దోమ కొట్టినట్టు, చీమ కొట్టినట్టు కూడా అస్సలు మనకు ఫీలింగ్ లేనే లేదు. కానీ క్లారిటీ లేదు మనకు, అది ఏంటో నాకు అర్థం కావట్లేదు. అంటే నిన్నటిదాకా క్రైస్తవులు, ఇవాళేమో హిందువులు అయినారు. మంచిది. అంటే నిన్నటిదాకా చంద్రుడు భూమి మీద కాంతినివ్వడానికి దేవుడు ఏర్పాటు చేసిన ఒక జ్యోతి అని బైబిల్ చెప్పినటువంటి ఆ నమ్మకాన్ని వదిలేసి వాడు ఒక వ్యక్తి గురువు భార్యను లేపుకోపోయిన బద్మాష్ అని నమ్మే విశ్వాసం లోపలికి వెళ్ళిపోయినారా వీళ్ళు? ఏంటిది అది అర్థమవుతలేదు. సూర్యుడు భూమి మీద వెలుగివ్వడానికి దేవుడు చేసిన ఒక జ్యోతి అని బైబిల్ చెప్పిన మాటను నమ్మడం మానేశారా? దేవుడు చేసిన ఒక నిప్పుగడ్డ ఒక జ్యోతి కాదు, ఆయన ఒక వ్యక్తి కిరీటం పెట్టుకొని 7 గుర్రాలు పూంచిన ఒక రథం మీద ఆకాశంలో తిరుగుతుంటాడు అని నమ్మే విశ్వాసంలోనికి వాళ్ళు వెళ్ళిపోయారా? క్రైస్తవులుగా ఉండేది మానేసి హిందువులుగా మారారు కదా. ఇప్పటి నుంచి సూర్యుడు ఒక గోళము కాదు, ఆయన ఒక వ్యక్తి అని నమ్ముతున్నారా? క్లారిటీ కావాలా? మరి ఇట్లాంటివి బోలెడు ఉన్నాయి, దానికి వాళ్ళు సమాధానం చెప్పాలి. నిన్నటి దాకా
భూమి శూన్యములో వేలాడుచున్నది అని నమ్మి ఇప్పుడు వాళ్ళు వెనక్కి వెళ్ళిపోయినారు కదా. అంటే భూమిని 4 ఏనుగలు మోయుచున్నవి. ఆ 4 ఏనుగలు దిగ్గజాలు, 4 దిక్కులకు 4 గజాలు దిగ్గజాలు ఏనుగలు మోయుచున్నవి. ఏనుగులను మాత్రం పెద్ద తాబేలు మోస్తున్నది. ఆ తాబేలు కాళ్ళు ఎక్కడ పెట్టుకోవాలని దిక్కు లేక పాపం నీళ్ళలో ఏంది గాలిలోనే ఉన్నది అని ఇప్పటి నుంచి నమ్ముతారా వాళ్ళు? నిన్నటి దాకా భూమి శూన్యములో వేలాడుతున్నదని బైబిల్ని బట్టి నమ్మారు. రేపటి నుంచి ఈ భూమిని తాబేలు మోయించున్నదని నమ్ముతారా? ఏనుగలు మోయించున్నవని నమ్ముతారా? ఏంటిది? వాళ్ళు వాపస్ అంటే అర్థమైంది. కాబట్టి ఇదంతా వీళ్ళు ఏదో క్రైస్తవులను నైతికంగా దెబ్బతీయాలి, వాళ్ళను బాగా గాయపరచాలని ఒక పిచ్చి ఆశతో అర్థము లేని ప్రయాస ఇదంతా పెట్టుకున్నారు. అంత్య దినాలలో చాలామంది విశ్వాస భ్రష్టులైపోతారు, ప్రభువును వదిలేసి వెళ్ళిపోతారు, రక్తమిచ్చి తమను కొనుక్కున్న ప్రభువును కూడా విసర్జిస్తారని బైబిల్లో ఏనాడో రాయబడింది. కాబట్టి అట్లా ఒకళ్ళు జరిగినా ఇట్స్ నాట్ ఎ బిగ్ డీల్. అది పెద్ద చెప్పుకోదగిన విశేషమేం కాదు. అయినా బైబిల్లో కూడా చాలా మంది విశ్వాస భ్రష్టులు అవుతారని కూడా చెప్పబడింది. బైబిల్లో చెప్పబడింది కదా. అదే అంటున్నా, అంత్య దినములలో కొందరు దయ్యముల బోధేందు లక్ష్యముంచి విశ్వాస భ్రష్టులైపోతారని ఆత్మతేటగా చెప్పుచున్నాడు. 1 తిమోతి పత్రిక 4వ అధ్యాయం ప్రారంభ వచనాలు. అలాగ ప్రభువుని విసర్జించి విశ్వాస భ్రష్టులైపోతారని బైబిల్లో ఉన్నది కనుక ఇట్లాంటి వాళ్ళు కొంతమంది వెళ్ళిపోతా బైబిల్ ఎంత సత్యమునైనా 2000 ఏళ్ల కిందటే చెప్పింది, ఇప్పుడు నెరవేరుతున్నది, దేవునికి మహిమ, హల్లెలూయా అనుకుంటాం మనం. అంతేగాని అయ్యో ఇంతమంది పోయినారు కదా మరి మన మతం అంతా మతం పాడేది ఏ ఉండదండి. నేను చెప్తున్నా, మతం ఎప్పటికీ పాడు కాదు. హిందూ మతము కూడా పాడు కాదు, ఇస్లాం కూడా పాడు కాదు. ఇప్పుడు కొంతమంది హిందువులు క్రైస్తవులు అవుతారు, అయితే హిందూ మతమే లేకుండా పోతుందా? పోదు, ఎప్పటికీ పోదు. వచ్చినప్పుడు లేదు. 800 ఏళ్ళు మొఘలై రాజులు పరిపాలిస్తే హిందూ మతం లేకుండా పోలేదే. 250 ఏళ్ళు బ్రిటిషర్స్ పరిపాలిస్తే హిందూ మతం లేకుండా పోలేదు. హిందూ మతం లేకుండా ఎలా పోతుంది? ఏ మతము కూడా లేకుండా మత విశ్వాసాలు ప్రజల గుండెల్లో పదిలంగా ఉంటాయి. ఎవడైనా పరిపాలించండి. బ్రిటిషర్స్ ఆంగ్లేయులు ఏలినప్పుడు హిందుత్వం పోలేదు, ముస్లింలు ఏలినప్పుడు పోలేదు. ఇప్పుడు హిందువులు పరిపాలిస్తుంటే హిందుత్వం ఎందుకు పోతుంది? అసలే పోదు. కాబట్టి ఇదంతా వ్యర్థమైనటువంటి ఒక చర్చ, వ్యర్థమైనటువంటి వివాదాలు, ఒక టెన్షన్ క్రియేట్ చేసి నెక్స్ట్ ఎలక్షన్స్లో మన మతానికి ప్రమాదం వచ్చింది కనుక మీరందరూ ఓటేస్తే మన మతాన్ని కాపాడుకుంది. ఏమి కాపాడుతావురా బాబు? శ్రీ మహావిష్ణువు పాల సముద్రం మీద శేషతల్పశాయిగా ఆయన పరుండి యోగ నిద్రలో ఉన్నారు. ఆయన భార్య లక్ష్మీదేవి ఆయన పాదాలు ఒత్తుతూ ఉంటుండగా ఇక్కడ 3, 4, 10 మందో, 100 మందో, 1000 మందో బాప్తిస్మాలు పొందినందుకు విష్ణుమూర్తికి ఏమన్నా నష్టం వస్తుందా? ఏమి నష్టము? ఏమి నష్టం లేదు. పరమశివుడు కైలాసంలో పార్వతీ సమేతుడై ఉండి ప్రమద గణాల చేత సేవించబడుతుంటుండగా ఒక 50 మంది ఇక్కడ హిందువులు బాప్తిస్మాలు పొంది క్రైస్తవులు అయిపోతే కైలాసము మునిగిపోయి పరమశివునికి అవమానమా, లేకుంటే ఆకలి అవుతుందా, లేకుంటే ఆయనకి ఏమన్నా సమస్యనా? ఏమి? దేవుడు అనేవాళ్ళు ఉంటే గనక విష్ణుమూర్తి కానీ శివుడు కానీ దేవుళ్ళు కనుక అయి ఉంటే వాళ్ళు వీటికి అతీతులు కదా. ఈ 4 బాప్తిస్మాలు శివుణ్ణి ఏం చేయలేవు, విష్ణుమూర్తిని ఏం చేయలేవు. నేను మొన్న పాలు కాగబెట్టిన పాల గిన్నె, నేను ఎప్పుడు కిచెన్లో పోను, నా పిల్లలు పోనీయరు. ఎందుకో లేనిపోయింది నాకు ఒక శోధన కలిగి నా పిల్లలకు సహాయం చేద్దామని నేను పాల గిన్నె పెట్టి
ఇప్పుడే ఒరిగి ఇట్లా వేద్దాం అనుకొని ఆయనతో నిద్రపోయి నిద్ర నిద్రపోతే ఇల్లంతా పొగ పొగ పొగ, ఆ, ఆ పాలు మొత్తం మాడి ఆ, గిన్నె మొత్తం నల్లగా అయిపోయి, ఉమ్, ఇక ఆ గిన్నెను ఎంత దూమినా అది తెల్లగా కాదు. ఉమ్, ఆ గిన్నె పారేశాం. ఇంట్లో నుంచి ఆ పాలు మాడిపోయిన వాసన 10 రోజులైనా పోలేదు. ఉమ్. ఆ? మరి మనం బాప్తిస్మాలు పొందితే పాల సముద్రం అట్లా అయిపోతుందా? మాడిపోతుందా? మాడిపోతుంది. పాలు ఆడిపోదు. ఇప్పుడు అదంతా దివ్యమైనటువంటి ఆ దేవదేవుని సన్నిధి, వైకుంఠము, పాల సముద్రం అనుకున్నప్పుడు మనం పొందే బాప్తిస్మాలకు పాలు ఎండిపోతాయా? లేవు లేవు, ఏమండిపో. ఆ, నిజమే అయితే ఏమండిపో. మరి మరి ఎందుకు ఆ ధైర్యం లేదు? పోండ్రా, మీరు ఎవడు నమ్మినా ఎవడు నమ్మకపోయినా నా దేవుడు పాల సముద్రం మీద ఉంటాడు. ఆయన భక్తులు ఆయన ఎప్పుడు కీర్తిస్తానే ఉంటారు. ఏందిరా మీరు పోయినోళ్ళు మీరు నష్టపోతారు, నా దేవుడు నష్టపోడు. ఆ? మరి మీరు ఎవరైనా మతం మారితే పరమశివుడికి ఏం నష్టం లేదు, అల్లాకు కూడా నష్టం లేదు. ఆయన మహిమలో ఆనందిస్తున్నాడు, ఆయనకేం నష్టం లేదు. మీకు నష్టం, మారినోళ్ళకు నష్టం తప్ప ఆయనకు నష్టం లేదు. మారేదెవరు? 1%, 2% మారుతారు. మొత్తం కోట్ల మంది హిందువులందరూ మారరుగా. ఇప్పుడు మాట లెక్క చెప్తా, 140 మంది, 140 కోట్ల మంది హిందువులు, అందులో ఒక 100, 50 మారుతుంటారు. మరి హిందూ కుటుంబాల్లో కొన్ని లక్షల మంది పుడుతున్నారు. ఒక 1000 మంది బాప్తిస్మాలు పొందే లోపల, ఈ లోపల ఎన్ని గర్భాలు, ఎంతమంది గర్భము దాల్చి చక్కని బిడ్డల్ని కంటున్నారు. వాళ్ళని మళ్ళీ హిందుత్వంలోనే పెంచుకుంటున్నారు కదా. కనుక ఎంతమంది వెళ్ళిపోతున్నారో అంతమంది హిందువులు మళ్ళీ పుడుతున్నారు, అంతకంటే 10 రెట్లు పుడుతున్నారు. ఎట్లా మతం పాడైపోతుంది? ఇదంతా అజ్ఞానం. కాబట్టి ఈ మతం గొడవ వదిలేయకపోతే మనం ముందుకు సాగలే. మన దేశం ఈ మతం గొడవ వదిలేయాలి. దేవునికి, ఇటు రాముడికైనా, పరమశివుడికైనా, బ్రహ్మదేవుడికైనా, దేవుడు అనిపించుకున్నోడు ఎవరికైనా, వాళ్ళు నిజంగా దేవుళ్ళై ఉంటే వాళ్ళని మనం ఏ విధంగా కూడా నష్టపరచలేం. వాళ్ళు ఉన్న చోట మహిమలో ఆనందంగా ఉంటారు. ఈడ మనం బాప్తిస్మం పొందని, సున్నతి పొందని, గుండు కొట్టించుకొని ఆ దేవుడు అరే అట్లెట్లా సున్నతి పొందినావు, అట్లెందుకురా గుండు కొట్టుకున్నావు, అట్లెందుకురా బాప్తిస్మం పొందావు, ఇక్కడ నా పాలగిన్నె మాడిపోయింది కదా అనేది ఉండదు. పాలగిన్నె మాడిపోయి ఇదంతా వీళ్ళు రాజకీయ లబ్ధి కొరకు ప్రజలను ఏదో రెచ్చగొట్టడం, గర్వాపసి. సరే, ఇప్పుడు నిజంగానే ఒక 40 మంది క్రైస్తవులు హిందూ మతంలోనికి పోయినందుకు వారేమన్నా సంతోషిస్తారా? మరి అబ్బా ఒక 4 వచ్చారు, చాలా మిస్ అయిపోతారు. ఎవరు? ఈ శివుడు గాని, విష్ణువు గాని. సంతోషించండి, మనకు సంతోషమే కదా. ఇప్పుడు వాళ్ళు హిందుత్వంలోకి వచ్చారంటే కూడా మరి చిన్నజేరి స్వామి యొక్క హిందుత్వంలోకి వచ్చారా, లేక బంగారయ్య శర్మ గారి హిందుత్వంలోకి వెళ్ళారా? ఏ హిందుత్వంలోకి వచ్చారు? మరి అది కూడా నాకు అర్థం కాలేదు. హిందుత్వం అంటే ఏ హిందుత్వ? వైష్ణవమా, శైవమా? గర్వాపస్ అంటే ఏ గర్లోకి పోయిండ్రు? ఏ గర్? ఇటు గర్లు చాలా ఉన్నాయి, చాలా ఉన్నాయి. బంగారయ్య శర్మ గారి యొక్క గర్దిక, లేకపోతే చిన్నజీర గారి గర్దిక, లేకుంటే గర్ లోపలికి వచ్చినాం అనుకొని అరే ఇక్కడ గరే లేదు మొత్తం అడుగు ఉందని అనుకుంటున్నారా? మళ్ళా రివర్స్ గర్ వారిపస్ అవుతారేమో తెలియదు. సార్ అక్కడ గర్ ఉంది అనుకొని పోయినాం సార్, అక్కడ అంతా అడివే ఉన్నది, కన్ఫ్యూషన్ ఉంది, ఇది నమ్మొద్దని ఆయన అంటాడు, అది నమ్మొద్దని ఈయన అంటాడు. ఎందుకు అంత ఏ సైడే కరెక్ట్ ఉందని మళ్ళీ వస్తారేమో. కనుక మనకు దాని విషయం పెద్ద లక్ష్యం లేదు. వి డోంట్ కేర్, వాళ్ళు రాని పోనీ ఏమన్నా కానీ. అయినా పోయిన వాళ్ళు ఇష్టంతో వెళ్ళారా లేదా బలవంతంగా వెళ్ళారా తెలియదు కదా. వాళ్ళు ఇష్టంగా పోయినా బలవంతంగా ఎవరిని మార్చలేరండి. ఓకే. ఇప్పుడు క్రైస్తవులను బాగా కొట్టి జై శ్రీరామను అని అంటే వాడు దెబ్బలకు తట్టుకోలేక సరే బాయ్ జై శ్రీరాము అంటాడేమో. ఓకే. అన్నంత మాత్రాన
రామదాసు లాంటి రామభక్తుడైతే కాడు కదా, ఉమ్, ఉమ్, భక్త తుకారాం లాగా భక్తుడైతే కాడు కదా, ఉమ్, ఉం? కన్నప్ప లాంటి శివభక్తుడైతే కాడు కదా. ఉమ్, ఆ? కాబట్టి ఇవన్నీ వ్యర్థమైన విషయాలు. ఇప్పుడు కొడుతున్నాడు కనుక దెబ్బలు తప్పించుకోవడానికి సరే సార్ జయరామ్ అని అంటాడేమో, కానీ నా రాముడి కొరకు నేను నా ప్రాణమైన ఇచ్చేస్తాను ఉమ్. అన్న ఒక ఆంజనేయ స్వామి లాంటి శ్రేష్ఠ భక్తుడైతే వీడు కాడు కదా. హృదయం తెరిచి చూపెట్టలేడు. ఆ, ఆ, నన్ను ఇట్లా కొట్టారని ఆ గ్రడ్జ్, ఆ దుగ్ధ ఉమ్, అది ఉండిపోతుంది, ఆ గాయం ఉండిపోతుంది, లోపల ద్వేషం ఉంటుంది. కానీ ఉమ్, అబ్బా ఎంత గొప్ప దేవుడు, ఇంత బాగా కొట్టారు వీళ్ళు, ఉమ్. వాళ్ళ దేవుడు చాలా గొప్పోడని ఆకర్షించబడరు కదా. అవును. ఎంత పిచ్చి. అందుకే దీన్ని ఉన్మాదం అంటారు. ఉమ్. దేర్ ఇస్ నో లాజిక్ ఎట్ ఆల్. ఓకే.